రౌడీ షీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని నంద్యాల డీఎస్పీ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో డీఎస్పీ రవీంద్రారెడ్డి నిర్వహించడం జరిగింది. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, రౌడీ షీటర్లపై ఉన్న కేసులు దశల వారీగా ఎత్తివేయడం జరుగుతుందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా సహించేది లేదని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల కదలికపై నిత్యం దృష్టి ఉంటుందన్నారు. రౌడీ షీటర్లు ఎటువంటి అసాంఘిక సంఘటనలకు పాల్పడరాదని హెచ్చరించారు. కౌన్సిలింగ్ లో 150 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు. ఎవరు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతికితే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాం. కానీ అది కాకుండా ఏదో రౌడీ చేష్టలు చేస్తాం, ఇబ్బంది పెడతాం, న్యూసెన్స్ చేస్తాం, ఇబ్బంది పెడతామని ఇవి అన్నెసరీ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళని చట్టపరిధిలోకి ఎలా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలో పోలీసులు ఖచ్చితంగా గతంలో చేశాము, ఇప్పుడు కూడా చేయడానికి వెనుకాడము. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దరిదాపు మనం ఇప్పుడు 100 మంది 150 మందికి వచ్చారు. మిగతా వాళ్ళు కొంతమంది ఆబ్సెంట్ ఇతర వృత్తులకి అక్కడ ఇక్కడ పల్లెలు కూడా వేరే టౌన్లకు పోయి బతికేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా ఎప్పటికప్పుడు హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.